టాపిక్ వచ్చేసి మనం అసలు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం, మనకంటూ మనం ఒక గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాం. సో దీనికి కారణం ఏంటి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, సో ఇది ఒకసారి తెలుసుకుందాం. ఓకే. అండ్ ఎప్పుడు కూడా మనం సక్సెస్ కాలేకపోవడానికి మెయిన్ మన సోల్ ఎక్కువ బాధ పెడుతూ ఉంటాం. ఎందుకు బాధ పెడుతూ ఉంటామంటే మన సోల్, సో అంటే ఎవరైతే ఇప్పుడు అందరూ ఉన్నారో సో అందరిలాగా నేను సక్సెస్ కాలేకపోతున్నాను అని కంపేర్ చేసుకోవడం వల్ల, సో ఇలా రకరకాలుగా మనం ఏదైతేనేమి మన సోల్ని అయితే ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం. లోపల ఒక ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది, అది మన ఫేస్లో రియాక్షన్స్ బట్టి తెలుస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఎక్కడ కూడా కంపేరింగ్ చేసుకోకూడదు. ఎందుకు అంటే దేవుడు అందరికీ కూడా అందరిలో కూడా ఒకే శక్తిని ప్రసాదించాడు. సో కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ విన్న తర్వాత సో మనకు అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అని. ఓకేనా? సో నిజానికి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, ఈ సమస్యలన్నీ ఫేస్ చేస్తూ ఉండాలి. జీవితం అంటే ఏంటి, అంత ఇంతేనా, ఎప్పుడు ప్రాబ్లమ్సేనా, ఎప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్సేనా? సో 10 నెగిటివ్ సిచ్యువేషన్స్ను భరించి ఒక్క పాజిటివ్ సిచ్యువేషన్ మనకు ఆ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో, మళ్ళీ ఎప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్సే కానీ పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అని ఒక డెస్పరేట్తో మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ నిజానికి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండొచ్చు. సో దాన్ని ఎలా ఉండాలి అనేది మన యొక్క ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకటి నేను సాధించలేను, ఏదైనా సరే నేను సాధించగలను, ఏదైనా సరే నేను సాధించలేను. సో అక్కడ ఒక చిన్న 2 లెటర్సే చేంజ్. మన ఆలోచన విధానం నేను సాధించలేను అని అనుకున్నప్పుడు ఆ వేలోనే ఉంటుంది. ఒకవేళ మనం ఆలోచించేది నేను ఎస్ ఇది సాధించగలను అని అనుకున్నప్పుడు మన దారి ఒక రకంగా ఉంటుంది. సో ఇది పాజిటివ్ వే, నెగిటివ్ వే. మనం ఏంటి అంటే మన సిచ్యువేషన్స్ బట్టి, మన ముందు జరిగేదాన్ని బట్టి సో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు సో నేను ఇది కరెక్టా కాదా ఇలాగే ఆలోచిస్తూ సో వెనుకడుగేస్తూ ఉంటాము. కానీ సో ఒక చిన్న స్టోరీ చెప్తాను, అది విన్న తర్వాత సో మనం ఎలా ఉండాలి అండ్ ఒక క్లారిటీ వస్తుంది ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి అని. ఓకేనా? ఎస్. ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద వృక్షం ఉన్నది, ఒక ఒక తోటలో ఒక పెద్ద వృక్షం ఉన్నది. ఆ చెట్టుకి ఒక 2 గింజలు రాలి, ఆ చెట్టు నుంచి 2 గింజలు రాలి కింద పడ్డాయి అన్నమాట. కింద పొలంలో అక్కడ కింద పడ్డాయి ఆ 2 విత్తనాలు, 2 సీడ్స్. ఓకేనా? ఆ 2 విత్తనాలు కింద పడిన తర్వాత అందులో ఒక విత్తనం వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏమంటుంది అంటే అబ్బా ఎంత బాగా కింద పడ్డామో, ఏ పక్షి కూడా మనల్ని తినకుండా అలాగే చెట్టుకే ఉంటే గన మనల్ని తినేసేయి కదా అని ఒక విత్తనం అనిందంట. ఇప్పుడు 2 విత్తనాలు కన్వర్జేషన్ జరిగేదే నేను చెప్తున్నాను. ఒక విత్తనం అలా ఫీల్ అయిందంట హ్యాపీగా, ఏ పక్షి కూడా తినలేదు, మనం బెటర్గా సో ఇక్కడ పొలంలో వచ్చి పడ్డాము అని అనిందంట. ఇంకొక విత్తనము సరేలే నువ్వెప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటావు, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటావు అని జస్ట్ ఒక స్మైల్ చేసిందంట. కానీ అప్పుడు ఒక విత్తనం అనుకుంది ఏమని అంటే ఇలాగే పొలంలో ఉంటే గన సో ఇక్కడే ఉంటే గన సరిపోతుంది, మనల్ని ఏది కూడా తినకుండా సో మనం సేఫ్ అవ్వచ్చు అని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసింది ఆ విత్తనం. అప్పుడు ఇంకొక విత్తనం అనింది సో ఇలా ఎప్పుడు అనుకోకూడదు, సో ఎందుకు మనకు దేవుడు ఈ జన్మనిచ్చాడు అంటే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. సో ఇది మనకిచ్చిన ధర్మాన్ని మనము నిలబెట్టుకోవాలి, పాటించాలి, మనం మొలకెత్తాలి, మొలకెత్తి మంచిగా పెద్దగా చెట్టు అయ్యి ఫలాలనిచ్చి సో అందరికీ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి
నీడనిస్తూ మంచి మంచి పళ్ళనిస్తూ మనం సహాయం చేయాలి, అదే మన ధర్మం అని ఒక విత్తనం చెప్తుంది. కానీ ఇంకొక విత్తనం నువ్వెప్పుడు అలాగే మాట్లాడతావు, అలా మొలకెత్తితే మనం ఎన్ని కష్టాలు భరించాల్సి వస్తుందో ఒకసారి ఆలోచిస్తున్నావా నువ్వు అని చెప్పిందనమాట ఇంకొక విత్తనం. నువ్వు కష్టాలు అనుకుంటున్నావు, నేను ధర్మం అనుకుంటున్నా, నా జన్మ ఏంటి ఎందుకు, సో నేనంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, సో అందుకనే ఆ శక్తిని ప్రసాదించాడు దేవుడు, నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను, కష్టాలు అని నేను అనుకోలేదు అని ఉంది. ఓకేనా? సో ఇంకొక విత్తనం వచ్చేసి, సరే నువ్వు మొలకెత్తాలి అనుకుంటున్నావు, నేను ఒకసారి అంతా నీకు చెప్తాను, మొలకెత్తిన తర్వాత ఎన్ని కష్టాలు పడాలనో అది చెప్పిన తర్వాత అయినా నీ ఆలోచన మారుతుందేమో నేను చూస్తాను అనింది. సో అప్పుడు పక్కనున్న విత్తనం ఏ విధంగా చెప్పింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొలకెత్తినామే అనుకో, మొలకెత్తితే సో చిన్న ఇలా మొలకెత్తగానే ఏ పక్షులో జంతువులో వచ్చి మనల్ని తినేస్తాయి, అప్పుడు ఇంత కష్టపడి మనం మొలకెత్తి ఏంటి లాభం అనింది. సరే ఇంకా వెళ్తే మనము ఇప్పుడు మొలకెత్తి బాగా సేఫ్ అయ్యామనుకో, సో మనం చెట్టులాగా మారాం, మనల్ని ఏ పక్షులు కూడా తినకుండా సో మనం సేఫ్ అయ్యి ఒక చెట్టులాగా మారాం, ఒక పెద్ద చెట్టులాగా మనం పెరిగి మంచి ఫలాలను ఇస్తాం, మంచి ఫలాలు కాస్తాయి. సో అప్పుడు ఈ జనాలు ఏమన్నా కోరుకుంటారా? ఉండరు కదా. మన ఆ పళ్ళ కోసం రాళ్ళ దెబ్బలు మనం తినాల్సి వస్తుంది, ఆ పళ్ళు వాళ్ళు తీసుకోవడానికి సో రాళ్ళతో మనకు దెబ్బలు పడతాయి, సో ఆ కష్టాలు భరించే శక్తి నాకు లేదు సో అని చెప్పిందనమాట. సరే ఇంకా వెళ్తే గన ఒకవేళ ఫలాలు కాయకుండా మనం అలాగే ఉన్నామనుకో, అలాగే చెట్లుగా ఉన్నామనుకో, ఏ ఫలాలు కాయకుండా, తోటమాలు వచ్చేసి ఈ చెట్టు ఏ ఫలాలు లేదు ఎన్ని రోజుల నుంచి అలాగే ఉంది అనుకొని మనల్ని నరికేస్తాడు. సో ఆ యొక్క నరకయాతన నేను భరించలేను అంటది. సరే ఇంకా ముందుకెళ్తే ఒకవేళ మనల్ని అలా నరికేసిన తర్వాత అప్పుడన్నా సో ప్రశాంతంగా ఉండొచ్చా అనుకుంటే అలా కూడా ఉండనివ్వరు. ఇది ఏదైతే ఉందో ఈ చెట్టు నుంచి వచ్చే కలపని తీసుకెళ్ళి కుర్చీలు గాను, తర్వాత డోర్లు గాను, మంచాలు గాను, వాటికి మేకులు చెక్కి మన రకరకాలుగా చిత్రహింసలు పెడతారు, ఆ కలపను కూడా వదిలేయరు, సో అప్పుడు కూడా ఆ బాధలన్నీ పడాల్సి వస్తుంది అని చెప్పిందంట. సరే ఇంకా ఒకవేళ ఆ చెట్టు నరికిన తర్వాత ఈ కుర్చీలకు కానీ ఈ మంచాలకు కానీ ఏ దానికి పనికిరాదు ఈ కలప చెక్క అనుకుంటే వాటిని ఏ స్టీమ్ ఇంజన్లోనో ఈ బొగ్గులుగా మారుస్తారు, మనల్ని కాల్స్తారు, బొగ్గులుగా మారుస్తారు, ఆ బొగ్గుల్ని మళ్ళీ స్టీమ్ ఇంజన్లోనో లేకపోతే ఈ ఇస్త్రీ బాక్సుల్లోనో ఏదో విధంగా మళ్ళీ కన్వర్ట్ చేసి మనల్ని రకరకాలుగా హింసిస్తారు. సో ఇలా మనము ఎప్పుడు కూడా మొలకెత్తినామంటే ఎప్పుడు కూడా కష్టాలే మనకు, ఇంకా ఎందుకనే నాకు మొలకెత్తడం అంటే ఇష్టం లేదు, నేను అందుకనే సో ఆ వేలో వెళ్ళాలనుకోవడం లేదు, నాకు ధైర్యం చేయలేకపోతున్నాను అని ఒక విత్తనం చెప్పిందనమాట. సో ఈ విధంగా ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది మనం మొలకెత్తినాము అంటే అని. సో అప్పుడు ఇంకొక విత్తనం సో జస్ట్ స్మైల్ చేస్తూ అంటది, నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటావు, ఇలాగే భయపడుతూ ఉంటావు, నువ్వు అలాగే భయపడతావు కాబట్టి నీకు అలానే జరుగుతుంది, చూస్తూ ఉండు అని నవ్వుతూ అలా అనిందనమాట. కానీ నేను చెప్పింది కరెక్టే, మొలకెత్తడం అనేది మన ధర్మము, మన ధర్మ ప్రకారము మనము ఎందుకు ఇక్కడ సృష్టించబడ్డామో సో దానికి అంటూ ఒక కారణం ఉంటుంది, కారణం లేనిదే మనం సృష్టించబడము, కాబట్టి మన ధర్మం మనం నిలబెట్టుకోవాలి. నేనైతే మొలకెత్తడానికి రెడీగా ఉన్నాను, సో ఇంకా నీ ఇష్టము, నేను చెప్పినంత వరకు నీకు చెప్పాను, కానీ నువ్వు నన్ను ఆలోచన మార్చడానికే ట్రై చేస్తున్నావు కానీ నువ్వైతే మారడం లేదు అని ఆ విత్తనం చెప్పిందనమాట ఇంకొక విత్తనం. సరే నీ ఇష్టం, నువ్వు కోరి తెచ్చుకొని కష్టాలు పడడానికి రెడీగా ఉన్నావు, సరే నీ ఇష్టం అని వదిలేసింది ఇంకొక విత్తనం. సో కొద్ది రోజులకి ఏమైందంటే వర్షం పడింది ఆ పొలంలో. ఇప్పుడు వర్షం పడి అక్కడంతా కూడా వర్షం స్టార్ట్ అవ్వగానే
అప్పుడు ఈ విత్తనంకి కొంచెం భయమేసింది. వర్షంలో తడిస్తే నేను మొలకెత్తుతాను అని. సో, తడవకుండా తనను తాను కాపాడుకుంది. ఆ వర్షంలో తడిస్తే మళ్ళీ ఈ బాధలన్నీ భరించాలి గదా అని. సో, ఆ విత్తనం యొక్క ఒపీనియన్. ఓకేనా. ఇంకొక విత్తనం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది వర్షం పడ్డందుకు. ఈ విధంగా నేను వర్షం పడడం వల్ల మంచిగా మొలకెత్తాను, మంచిగా చెట్టుగా మారి ఫలాలనిస్తూ 10 మందికి నేను సహాయం చేస్తూ నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటానని ఒక హ్యాపీ ఫీలింగ్‌లో ఉండిపోయింది ఇంకొక విత్తనం. ఓకేనా. ఆ విత్తనం కోరుకున్న విధంగానే మొలకెత్తడం జరిగింది. చిన్న మొలకొచ్చింది. సో, కొద్ది రోజుల తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత ఆ పొలంలోకి కొన్ని పక్షులొచ్చాయి. పక్షులొచ్చిన తర్వాత ఈ మొలకెత్తిన ఈ మొక్క ఏదైతే ఉందో కొంచెం పెద్దగా చెట్టుగా పెరిగింది. కానీ పక్కనున్న విత్తనం మాత్రం మొలకెత్తకుండా అలాగే ఉండిపోయింది గదా! ఆ విత్తనాన్ని ఈ పక్షులొచ్చి తినేసాయి. ఓకేనా. ఆ విత్తనాన్ని ఈ పక్షులొచ్చి తినేసాయి. అప్పుడు అనుకుంది ఈ చెట్టు నేను నేను చెప్పినది అసలు వినదు. ఇప్పుడు చూడు ఏమైందో. తన భయమే తన శత్రువు. అలా ఇది చెప్తే వినలేదు. మొలకెత్తాలి అంటే ఆ రోజు నా మాట వినకుండా సో, అందుకనే ఈరోజు ఇలా జరిగింది. అని ఎంతైనా వాళ్ళ ఫ్రెండ్ గాబట్టి ఒక సాడ్ ఫీలింగ్ అనేది తనకి వచ్చింది ఆ చెట్టుకి. ఏది ఏమైతేనేమి నాకు దేవుడు ప్రసాదించిన ఈ జన్మని నా ధర్మాన్ని నేను నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అని తను హ్యాపీ ఫీలింగ్‌తో మంచిగా ఫలాలను కాస్తూ 10 మందికి హెల్ప్ అవుతూ 10 మందికి వచ్చి పోయే వాళ్ళకి మంచి నీడనిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఆ చిన్న విత్తనం. ఇక్కడ చూడండి 2 విత్తనాల యొక్క డెసిషన్స్ 2 కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ ఏ విత్తనం అయితే కాన్ఫిడెంట్‌గా కష్టాలను భరించి నేను ముందుకెళ్తాను అని సిద్ధమయ్యిందో అది ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చుకోగలిగింది. ఏదైతే నేను ఈ కష్టాలను భరించలేను, నేను సక్సెస్ కాలేను అని ముందే డిసైడ్ అయ్యిందో ఆ విత్తనంకి అలా జరిగింది. ఆ విత్తనం తను తీసుకున్న డెసిషన్ అనేది తనకు శత్రువు అయిపోయింది. తన భయమే తనకు శత్రువు అయిపోయింది. ఏదైతే ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం దానిపైనే మన సక్సెస్ ఆధారపడి ఉంటది. ఓకేనా. అలాగే ఏదైతే ఇక్కడ చెప్పుకున్నామో ఈ 2 విత్తనాల యొక్క స్టోరీ ఇది జస్ట్ సింపుల్ మోటివేషన్ కోసం. ఓకేనా. ఏదైతే ఇది చెప్పుకున్నామో ఈ 2 విత్తనాల స్టోరీ ఒక కాన్ఫిడెంట్ లెవెల్‌లోకి మనం రావడం కోసం, అలాగే ఏది మనం నిర్ణయం తీసుకుంటామో ఒకే నిర్ణయం పైన గట్టిగా సంకల్పం చేసి నేను అది సక్సెస్ కాగలను, సాధించగలను అనే మొండి ధైర్యం యొక్క గట్టి సంకల్పంతో మనం ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా నాకెవ్వరు సపోర్ట్ లేరు. ఎవ్వరు కూడా నాకు హెల్ప్ చెయ్యరు. నాకేమీ తెలీదు. నేను ఒక పనిలో ముందుకు వెళ్ళాలి అంటే నేను ఒక్కదాన్ని నేను చేయను. నాకంటూ హెల్ప్ కావాలి. నాకంటూ ఎవరు హెల్ప్ చెయ్యరు. మరి నేనెలా చేయగలను? అలా కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా ఆలోచిస్తామంటే నెగెటివ్ సిట్యుయేషన్స్ చూసి కూడా నేను సాధించలేనేమో, ఇంకా నా జీవితం అంతే. ఇంకా నేను ఇప్పుడు సక్సెస్ అవ్వలేనేమో అనే ఒక నెగెటివ్‌లోనే ఉండిపోవడం వల్లనే అలా కాలేకపోతున్నాము. కాబట్టి ఏదైతే ఈ నెగెటివ్‌ను అనే ఫ్రెండ్‌ని మనము వదిలితే పాజిటివ్ అనే ఫ్రెండ్‌ని పరిచయం చేసుకొని, ధైర్యం అనే ఫ్రెండ్‌ని పరిచయం చేసుకొని ముందుకెళ్ళగలిగితే దేనిలో అయినా మనం సక్సెస్ సాధించగలం. మరి ఈ కష్టాలన్నీ వస్తున్నాయి అంటే ఎందుకు ఆ దేవుడు సమస్యలు ఇస్తున్నాడు అంటే నిజానికి మీరు బాగా పరిశీలించితే అసలు ఈ కష్టాలు సమస్యలే కానే కాదు. బాగా పరిశీలించి ఏదైనా ఒక సమస్యలు వస్తున్నాయి అంటే దానికి కనుక కారణం ఏంటి అంటే ఒకటి హెచ్చరించడం. ఈ విధంగా నష్టపోతారు. ఇది మళ్ళీ ఇంకొకసారి చేయకూడదు అని ఒక ఎక్స్‌పీరియన్స్ చేయడానికి, తెలుసుకోవడానికి అనేది సమస్యలు వస్తాయి. ఇంకో కారణం ఏంటి అంటే సమస్యలు కాదు. వాటిని బాగా అన్ని అవకాశాలే కూడా ఒకరి సమస్య ఇంకొకరికి మారొచ్చు. లేకపోతే ఒక సమస్య సృష్టించుకోవచ్చు. ఇది ఇలా ఆలోచించగలిగినట్లయితే మాత్రం ప్రాబ్లమ్స్ లాగా మనం చూడం. ఒక ప్రాబ్లమ్ అది ఎందుకు వచ్చింది, మనము ఆన్సర్ వెతకాలి. ఎప్పుడైతే ఫియర్ కానీ ఇవన్నీ ఫ్రెండ్షిప్ చేసామో అది ఏ నాటికి కూడా రాదు. ఓకే. ధైర్యం, పాజిటివ్
అనే స్నేహితుల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినట్లయితే ఏ ప్రాబ్లంకైనా సో ఆన్సర్ అనేది దొరుకుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే బాగా నేను ఇప్పుడు చెప్పాను కదా, బాగా పరిశీలించినట్లయితే సమస్యలు కాదు, అవి అవకాశాలు. ఒక అవకాశాన్ని ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇంకొకరికి అవకాశం, లేకపోతే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి అవకాశంగా సృష్టించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు నాకు ఫుడ్ ప్రిపేర్ చేసేది రాదనుకోండి, నా సమస్య అది. నా సమస్య అనుకోండి. సో ఇప్పుడేంటంటే హోటల్‌కెళ్ళి తీసుకుంటాను. ఫుడ్ అనేది టిఫిన్ కానీ ఏదైనా సరే. సో ఒకవేళ నాకు ఆ సమస్యే లేకపోతే, నేనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలిగితే, నాకు ఆ సమస్య లేకపోతే ఇంకొకరికి అవకాశం అనేది రాదు కదా! ఓకేనా? సో అర్థమయిందనుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్. నా సమస్య అనేది ఇంకొకరికి అవకాశంగా మారింది. సో ఇలా నాలాగా ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేయడం రాదో, సో ఈ సమస్యకి పరిష్కారం, ఇది సమస్య కాదు, ఇంకొకరికి అవకాశం, ఆపర్చునిటీగా మారింది ఈ సమస్య అనేది. ఓకేనా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఈ సమస్యని ఆ అవకాశం వేరే కాకుండా ఆ అవకాశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. అంటే అది మనం ఆలోచించే విధానాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేయొచ్చు. కాబట్టి నిజానికి మన లైఫ్‌లో వచ్చేది కూడా ఎటువంటి సమస్యలైనా కూడా అది సమస్యలు కాదు. మీరు బాగా ఆలోచించండి, ప్రశాంతంగా కూర్చోండి. ఎలాంటి సమస్యలొచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఆలోచించండి. ఇది ఎందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చింది? అని మీరు ఆలోచించగలిగినట్లయితే, మీ సోల్ మీరు అడిగినట్లయితే మీకు సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. అలా కాకుండా సో భయం కానీ, నెగెటివ్ కానీ, సో వీటి వల్ల ఈ సోల్ అనేది మనకు ఏ ఆన్సర్ చెప్పలేదు. ఈ భయము, నెగెటివ్ ఇవన్నీ కూడా ఎక్కువ ఫేస్ చేయడం వల్ల మన సోల్ మనకు సమాధానం ఇవ్వలేకపోతుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటామో, యెస్ దీనికి ఇలా చేయండి, దీనికి మీరు ఈ విధంగా వెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు అని ఏదో ఒక రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మన సోల్. ఓకేనా? సో ఈరోజు జస్ట్ ఒక స్మాల్ స్టోరీ చెప్పాను. సో ఎందుకంటే చాలామంది కూడా నెగెటివ్‌లో ఉన్నారు. సో ఇది నేను సక్సెస్ కాలేను, ఇంకెప్పుడు నా లైఫ్ ఇంతే, నన్ను వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, నా ఫ్రెండ్స్ సరిగా అర్థం చేసుకోరు, నా ఫ్యామిలీ మెంబర్స్ సరిగా అర్థం చేసుకోరు, నేను అనుకున్న గోల్‌ని రీచ్ కాలేకపోతున్నాను, ఇంకెప్పుడు నా జీవితం ఇంతేనా సో అని అనుకుంటూ ఉంటారు కదా! సో సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సో ఎప్పుడు కూడా ఆ వేలో ఆలోచించకుండా ఒక్కసారి మీరు పాజిటివ్‌గా ఆలోచించండి, కాన్ఫిడెంట్‌గా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ జన్మ తీసుకునింది ఎందుకు అంటే, ఈ జన్మకు ఒక గుర్తింపు ఉండడానికే మనకు ఆ దేవుడు ఈ జన్మనిచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే సో ఇప్పుడు ప్రతి ఒక్క మనిషే కాదు, ప్రతి ఒక్క వస్తువు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, అవన్నీ కూడా ఎందుకు సృష్టించబడ్డాయి అంటే, సో కారణం లేనిది ఏది కూడా సృష్టించబడదు. ఓకేనా? సో అలాగే మనం కూడా ఈ జన్మ తీసుకున్నాము అంటే కారణం లేనిది ఈ జన్మ తీసుకోము. అందుకోసం సో మనము ఈ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని మనం కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళగలిగితే, గట్టి సంకల్పం చేసుకోగలిగితే, సో ఈ యూనివర్స్ మనకు తల వంచాల్సిందే. సో అంత గట్టి కాన్ఫిడెంట్‌తో ఉండాలి. సో మన యొక్క ఆలోచన శక్తి అనేది బాగా బలపరుచుకోవాలి. అప్పుడు ఏదైనా కూడా సాధించగలుగుతాం. సో ఇది నా ఒపీనియన్. సో మీకందరికి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరగడం కోసమే ఈ స్టోరీ, ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకు ఈరోజు ఇది చెప్పాను అంటే, రేపు పౌర్ణమి కదా! సో పౌర్ణమి రోజు ఇప్పుడు మెయిన్ మన సోల్ బాగా ఎప్పుడు నెగెటివ్ సిట్యుయేషన్స్, నాకు ఇలా ఉంది, నాకు అలా జరగలేదు, మంచిగా లేదు, ఇవే మన సోల్‌కి ఇస్తూ బాధపెడుతూ ఉంటాం కదా! సో వీటన్నింటి నుంచి పూర్తిగా అంతా తొలగించేసి, ఈ నెగెటివ్‌ని తొలగించేసి మీరు పూర్తిగా హ్యాపీగా ఉండాలి, కాన్ఫిడెంట్‌గా ఉండాలి, పాజిటివ్‌గా ఉండాలి. సమస్యలను ఎప్పుడు సమస్యలుగా చూడకూడదు, అవకాశాల రూపంలో చూడండి అని మీకు చెప్పడం కోసమే ఇది నేను చెప్పాను. రేపు పౌర్ణమి కాబట్టి, సో పౌర్ణమి అనేది మనసుకు సంబంధించింది. చంద్రుడు అనే ఆ గ్రహం మనసుకు సంబంధించింది. కాబట్టి మనసు శాంతంగా ఉండాలి. ఈ రోజుతో ఏదైతే నెగెటివ్ ఉందో, ఏదైతే సక్సెస్ కాలేకపోతున్నాం, ఎప్పుడూ ప్రాబ్లమ్సే అని ఆలోచన దాన్ని రిమూవ్ చేయడం కోసమే మీకు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. రేపు మీరందరూ మనస్ఫూర్తిగా మీ సోల్‌కి
మీరు హోపోనోపోనో చెప్పండి. మీ సోల్‌ని ప్రశాంతంగా ఉంచండి. ఓకే. మీకు ఏదైనా కోరికలు ఉంటే జస్ట్ మీరు మీ డిజైర్స్ అయినా కూడా మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా మీ కోరిక అనుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఈయన స్టోరీ విన్నందుకు. నాకు కావాల్సింది ఏంటంటే అందరూ కాన్ఫిడెంట్‌గా ఉండాలి, పాజిటివ్‌లోకి రావాలి. ఆలోచన విధానం అంతా కూడా సో కాన్ఫిడెంట్‌గా, పాజిటివ్‌గా ఆలోచించే ఆ ఎనర్జీ లెవెల్స్‌లోకి రావాలనే ఒక తపన అంతే. సో దానికోసమే నా చిన్న ప్రయత్నం. థాంక్స్ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పండి మీకు ఈరోజు టాపిక్ నచ్చిందా? థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సో నాకు మీరు చెప్పాలి. నాకు కాదు మీ ఇన్నర్ చైల్డ్‌కు చెప్పండి. నేను ఈ రోజు నుంచి పాజిటివ్‌గా ఉంటాను. కాన్ఫిడెంట్‌గా ఉంటాను. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా చాలా ఈజీగా నేను చేయగలిగే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. ఆ కాన్ఫిడెంట్‌తో ఉండండి. ఓకే. స్టోరీ బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సో రిమైన్ మెంబర్స్ మీకు స్టోరీ నచ్చలేదా? చాలా బాగుంది మేడం. స్టోరీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ లిస్ట్ రాయండి. దానికి సమాధానము ఇప్పుడు మన ప్రాబ్లం కాకుండా వేరే వాళ్ళకి ప్రాబ్లం వస్తే కనుక మనం కొన్ని సజెషన్స్ ఇస్తాం కదా, అలాగే ఆలోచిస్తూ ఇది మన ప్రాబ్లం కాదు అనే భావనతో ఉండి దానికి మనం వేరే వాళ్ళకైతే ఎలా సజెషన్స్ ఇస్తామో ఆ విధంగా ఆన్సర్లు రాయండి. అప్పుడు మనకు ఏం చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. అది మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, కెరియర్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ అయినా మీరు అలా లిస్ట్ రాసి మీరు ఆన్సర్ని మీ సోల్ని అడగండి, ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీరు రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేపు అయితే క్లాస్ ఉండదు, రేపు పౌర్ణమి క్లాసు ఉంటుంది కాబట్టి ఓకేనా, ఎల్లుండి ఉంటాయి. వరలక్ష్మి గారు సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. సోల్కి నెగిటివ్ ఇవ్వద్దు అనేది సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. రేపు అందరూ కూడా మనసు ప్రశాంతంగా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది మీ మనసులో అనుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఆ ఎనర్జీ లెవెల్ యూనివర్స్లో రేపు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ డిజైర్ ఏదైతే ఉందో అనుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ.
I love you. My dear soul, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear soul, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear soul, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear soul, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear soul, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear soul, I am sorry. Please forgive me. Thank you. I love you. My dear soul, I am sorry. Please forgive me. Thank you. I love you. Yes. Now relax. Relax. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. ఎస్ ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారి మళ్ళీ హ్యాండ్స్ ఫాస్ట్గా రబ్ చేసి మీ ఫేస్ మీద ఉంచి స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. ఐస్ ఓపెన్ చేసి స్మైల్ చేయండి. ఓకే, స్మైల్. ఎస్. సో హ్యాపీ ఆల్. సో అందరూ హ్యాపీనే కదా. ఎస్. ఎప్పుడైతే మీ సోల్కి హోపోనోపోనో చెప్తారో ఇమీడియట్గా తెలియని హ్యాపీ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. సో అందుకోసం ప్రతిరోజు మీరు సోల్కి హోపోనోపోనో చెప్పుకొని ఏదైతే మిస్టేక్ ఉన్నాయో సో వాటన్ని కూడా రిమూవ్ చేయండి. మీ సోల్ హోపోనోపోనో చెప్పడం ద్వారా ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా కూడా పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. మీరు హ్యాపీగా పాజిటివ్ లేకి మీరు రావచ్చు, యాక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మేడం. థ్యాంక్ యూ. సో ఎందుకు ఈ టాపిక్ ఈరోజు చెప్పాను అంటే రేపు పౌర్ణమి కాబట్టి రేపు మీరు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మీరు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ఏదైనా ఒక కోరిక కోరుకుంటే సో మీకు అంతా మంచి జరుగుతుంది. సో అందుకోసమే కొంచెం మీకు మోటివేషన్ చేసి సో ఒక పాజిటివ్ మైండ్లోకి మిమ్మల్ని తీసుకొచ్చి సో మనసు ప్రశాంతంగా ఉండేలా చేసి రేపు మంచి రోజు కాబట్టి రేపు మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి. సో మీరు హ్యాపీగా ఉండాలనేసి ఈ టాపిక్ ఈరోజు తీసుకుని వచ్చాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ మేడం వీడియో పెట్టండి. ఓకే మేడం, వీడియో సెండ్ చేస్తాను. ఓకేనా. సో ఏదైనా సరే ఫస్ట్ మన మనస్సు ప్రశాంతంగా ఉంటే అది చెప్పలేని ఒక తెలియని హ్యాపీనెస్లో ఉంటాము. సో ఆ హ్యాపీ కోసమే కదా మనం ఇంత కష్టపడుతున్నాం. మనసు ప్రశాంతంగా ఉండాలి. సో ఎప్పుడైనా ఏమడిగినా కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం చెప్తానే ఉంటాము. సో అలా ప్రాబ్లం కూడా అందరికీ చెప్పుకోవడం ఏమవుతుంది అంటే వాళ్ళ ఆలోచన శక్తి కూడా రిలీజ్ చేస్తారు ఎక్కువ. అంటే ఇప్పుడు చెప్పదు అంటే మెయిన్గా వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. జస్ట్ మాట్లాడతాను. మరి సంబంధించిన వాళ్ళకి తెలిస్తే మన ప్రాబ్లం ఏంటి అనేది. సో అందరికీ చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఏమనుకుంటామంటే మన బాధ తగ్గుతుంది అంటే మన ఫ్రెండ్స్కి కానీ సో ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే ఏదో మనం ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది, మన బాధ తగ్గిపోతుందని చెప్పుకుంటాం. కానీ ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మన ప్రాబ్లం చెప్పామో వాళ్ళు కూడా మన గురించి ఆలోచనలు రిలీజ్ చేస్తారు. వీళ్ళకి ఇది ఫలానా బాలేదంట, వీళ్ళ డబ్బులు సమస్యల్లో ఉన్నాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయంట, వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదంట, పదే పదే అఫర్మేషన్ చేస్తారు. మన టాపిక్ తీసుకొని అదే అఫర్మేషన్ చేస్తారు, అవే ఆలోచనలు రిలీజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. సో అక్కడ ఏమన్నా పాజిటివ్ జరుగుతుందా అంటే పాజిటివ్ జరగదు, నెగిటివ్ జరుగుతుంది. అందుకోసమే సో ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ తెలియ వ్యక్తులు కానీ బయట వ్యక్తులకు కానీ మనం షేర్ చేసుకోకుండా ఉండడమే బెటర్. మన వాళ్ళకి తెలిస్తే చాలు. సో అది నేను చెప్పేది నా ఒపీనియన్. ఓకేనా. దాని కారణం ఏంటో కూడా చెప్పాను. వాళ్ళ ఆలోచన శక్తి అనేది కూడా
సో ఇంకా బలంగా ఉంటది. నెగిటివ్ ఇంకా బలంగా తయారవుతది. అలా చెప్పినప్పుడు. వాళ్ళు ఇంకా ఉండరు కదా! వేరే వాళ్ళకి చెప్తారు. మా ఫ్రెండ్‌కు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఈ ప్రాబ్లమ్స్ చాలా బాధపడుతుంది. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తా ఉంటారు. అలా ఎళ్ళిపోతది. సో, వాళ్ళు అలా నెగెటివ్ ఆలోచన శక్తి అనేది ఇంక్రీజ్ అవుతది. అండ్ నెగెటివ్‌గా అఫర్మేషన్ చేయడం కూడా ఎక్కువ అవుతది. అప్పుడు నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ డెవలప్ అవుతది. సో, పాజిటివ్ ఎనర్జీ అనేది రాదనమాట. సో, అందుకు ఇంకా నెగెటివ్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతది. అందుకోసం నేను చెప్తున్నాను. ఓకేనా? ఇది నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. కాబట్టి ఇది నా ఒపీనియన్. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మేడం చెప్పండి మేడం. ఇందాకేదో మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు టాపిక్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పింది చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు టాపిక్ మీకు జస్ట్ రేపు మీరు ప్రశాంతంగా ఉండి మీరు హ్యాపీనెస్లో ఉండాలి అని నేను ఈ విధంగా చెప్పాను. సో లవ్ యూ ఆల్. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం. హాయ్ మేడం. చెప్పండి. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం. నేను పెట్టి కూడా 3 ఇయర్స్ అయిపోతుంది. నేను వ్యూస్ అనేవి తగ్గిపోయాయి. 5 మంత్స్‌లోనే మానిటైజ్ అయిందా మేడం? 5 మంత్స్ లోనే చక్కగా మానిటైజేషన్ అయిపోయింది. బాగుండింది.